Hello everyone, welcome to the first session of our NCERT classes. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సెషన్లో మనం 6th NCERT హిస్టరీలోని ఇంట్రడక్టరీ పార్ట్, దట్ ఈస్ 0th చాప్టర్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకుందాం. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ చాప్టర్, బట్ ఇట్ ఇస్ జస్ట్ ఇంట్రడక్షన్. తర్వాత క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్ అనేటటువంటిది డిస్కస్ చేద్దాం. సో ద ఎంటైర్ హిస్టరీ యాజ్ ఎ సబ్జెక్ట్ కాంప్రహెన్సివ్గా మీకు అర్థం కావాలంటే దిస్ సెషన్ ఫార్మ్స్ ద బెడ్ రాక్ అమ్మ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సెషన్ because this session answers a very important and fundamental question, that is why we need to study history. అసలు చరిత్రను ఎందుకు చదవాలి? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీ? హిస్టరీ అనేటటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి మనకు తెలిస్తేనే తర్వాత హిస్టరీ అనే సబ్జెక్ట్ని మనం హోలిస్టిక్గా అర్థం చేసుకుంటాం. ఓకేనా? సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే వై వీ నీడ్ టు స్టడీ హిస్టరీ అనేటటువంటి ఫండమెంటల్ క్వశ్చన్కి ఆన్సర్ అనేటటువంటి దొరుకుతుంది ఈ సెషన్లో. ఓకేనా? సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మనం మాట్లాడదాం. సో లుక్ ఎట్ దిస్ వర్డ్ హిస్టరీ. దిస్ ఇంగ్లీష్ వర్డ్ హిస్టరీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ నేమ్డ్ హిస్టోరియా. హిస్టోరియా అనేటటువంటి ఒక పదం నుంచి హిస్టరీ అనేటటువంటి పదం, ఇంగ్లీష్ పదం అనేటటువంటిది ఆవిర్భవించడం జరిగింది. What exactly is the meaning of this word historia? It is inquiry or knowledge acquired through investigation. ఒక పరిశీలన ద్వారా లేకపోతే ఒక అన్వేషణ ద్వారా మనం సముపార్జించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని హిస్టోరియా అంటాం. హిస్టరీ అనే ఆంగ్ల పదము, ఇంగ్లీష్ పదము గ్రీక్ వర్డ్ అయినటువంటి హిస్టోరియా అనే పదం నుంచి రావడం అనేటటువంటిది జరిగింది. హిస్టోరియా అనేటటువంటి వర్డ్కి అర్థం ఏంటి? ఇంక్వైరీ ఆర్ నాలెడ్జ్ అక్వైర్డ్ త్రూ ఇన్వెస్టిగేషన్. సింపుల్గా చెప్పాలి అంటే హిస్టరీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద పాస్ట్ అండ్ పాస్ట్ ఈవెంట్స్. గతాన్ని మరియు గడిచిన సంఘటనల గురించి అధ్యయనం చేసేటటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్ని హిస్టరీ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తామన్నమాట. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ బేసికలీ బిలీవ్డ్ దట్ ఏన్షియంట్ గ్రీక్స్ స్టడీడ్ హిస్టరీ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఒకప్పుడు ప్రాచీన గ్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిస్టరీ యాజ్ అ బాడీ ఆఫ్ నాలెడ్జ్ దీన్ని డెవలప్ చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకే ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరమ్మా అంటే గ్రీక్ స్కాలర్ అయినటువంటి హెరోడోటస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ది ఏన్షియంట్ సబ్జెక్ట్స్. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ హిస్టరీ అమ్మ. సపోజ్ మీరు ఆంథ్రపాలజీ కానీ సోషియాలజీ కానీ ఇవన్నీ మీరు తీసుకుంటే అవి కొత్తగా మోడర్న్ వరల్డ్ ఎమర్జ్ అయిన తర్వాత అవి ఆవిర్భవించినాయి. బట్ హిస్టరీ అలా కాదు, ప్రాచీన కాలం నుంచే ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మరి ఇంతకీ గతాన్ని మరియు గడిచిన సంఘటనలు ఎందుకు చదువుకోవాలి మనం? వై వీ నీడ్ టు స్టడీ హిస్టరీ తెలుసుకుందామా? వినండి. సో క్లాస్ 6లో మనం హిస్టరీ అనేటటువంటి ఒక కొత్త సబ్జెక్ట్కి ఇంట్రడ్యూస్ చేయబడతాం, అవునా? అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ నోన్ యాజ్ సోషల్ సైన్సెస్. హిస్టరీ అనేటటువంటిది దేనిలో భాగంగా ఉంటుంది? సోషల్ సైన్సెస్లో భాగంగా ఉంటుంది. సో లెట్ us లుక్ ఎట్ దిస్ వర్డ్ సైన్స్. సైన్స్ అనేటటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ అంటే అర్థం ఏంటి? ఎనీ నాలెడ్జ్ విచ్ ఈజ్ అక్వైర్డ్ బై ఆర్ అక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్. ఎనీ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ని మనం ఏమంటాం? సైన్స్ అంటాం. ఎనీ రేషనాలిటీ ఆర్ లాజిక్ ద్వారా మనం సముపార్జించుకున్నటువంటి జ్ఞానాన్ని మనం సైన్స్ అంటాం. సో సోషల్ సైన్స్ అంటే ఏంటి? ఎనీ ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ దట్ థ్రోస్ లైట్ ఆన్ ప్రెజెంట్ డే సోషల్ స్ట్రక్చర్. ప్రస్తుత మానవ సమాజ నిర్మితి ఏదైతే ఉందో దాని గురించి మనకి తెలియజెప్పేటటువంటి ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అయినా సోషల్ సైన్స్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సోషల్ సైన్స్ హెల్ప్స్ us అండర్స్టాండ్ ద వర్క్ ఆఫ్ అవర్ సోషల్ వరల్డ్. ప్రస్తుత సమాజం ఏదైతే ఉంటుందో అది ఎలా పనిచేస్తుందో మనకు సోషల్ సైన్సెస్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ టెల్స్ అబౌట్ ద జోగ్రఫీ. సో భౌగోళిక పరిస్థితులు అనేటటువంటివి ఎలా ఉన్నాయి, ద వే ద ఎకానమీ వర్క్స్, ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఎలా పనిచేస్తుంది, అండ్ ద మేనర్ ఇన్ విచ్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ప్రస్తుత సమాజం అనేటటువంటిది ఇప్పుడున్నట్టు ఎందుకు ఇలాగే ఉంది, ఎందుకు ఇంకోలా ఉండకూడదు, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు వేరేలా ఉండకూడదు అనేటటువంటి చాలా ప్రశ్నలకి సోషల్ సైన్స్ యాజ్ ఎ హోల్ మనకి సమాధానం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ జస్ట్ లుక్ ఎట్ ద అదర్ సబ్జెక్ట్స్ దట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ది సోషల్ సైన్సెస్ అండ్ లుక్ ఎట్ ఆర్ సబ్జెక్ట్ హిస్టరీ. చరిత్రకి సోషల్ సైన్సెస్లో ఉన్నటువంటి మిగిలిన సబ్జెక్ట్స్కి, మిగిలిన బాడీ ఆఫ్ నాలెడ్జెస్కి తేడా ఏముంది చూడండి. మోస్ట్ పార్ట్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లైక్ జోగ్రఫీ కానీ లేకపోతే ఎకానమీ కానీ అదర్ దాన్ హిస్టరీ టెల్ us అబౌట్ ద వరల్డ్ ఇన్ ద ప్రెజెంట్. ప్రస్తుత ప్రపంచం ఏదైతే ఉంటుందో ప్రస్తుత సమాజం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. బట్ హిస్టరీ, దిస్ సోషల్ సైన్స్, దిస్ పార్ట్ ఆఫ్ సోషల్ సైన్స్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ హౌ దిస్ ప్రెజెంట్ ఎవాల్వ్డ్. వర్తమానం అనేటటువంటిది ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అనేటటువంటి విషయాన్ని హిస్టరీ, చరిత్ర మనకి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు ఆ మ్యారేజ్ సిస్టమ్ ఇలా ఉంది,
ఎందుకు ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉంది, ఎందుకు మన సోషల్ ప్రాక్టీసెస్ అనేటటువంటివి ఎలా ఉన్నాయి, ఎందుకు మన రిలీజియన్ అనేటటువంటిది ఎలా ఉంది, ఎందుకు మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, ఎందుకు ఈక్వాలిటీ అనేటటువంటిది ఉంది, ఎందుకు సేఫ్ గార్డ్స్ అగైన్స్ డిస్క్రిమినేషన్ అనేటటువంటివి ఉన్నాయి. ఇవన్నింటి గురించి మనకు అర్థం కావాలంటే వీ నీడ్ టు లుక్ ఎట్ ఎ బాడీ ఆఫ్ నాలెడ్జ్ కాల్డ్ దట్ ఈజ్ హిస్టరీ. ఇలాంటి చాలా ప్రశ్నలకి హిస్టరీ అనేటటువంటిది సమాధానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ టెల్ యూ అబౌట్ ద పాస్ట్ ఆఫ్ ద ప్రెజెంట్. వర్తమానం యొక్క గతాన్ని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టే చరిత్రము. చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టు అండర్స్టాండ్ ద ప్రెజెంట్. సో ప్రస్తుత సమాజాలు ఎందుకున్నాయి, ఎందుకు ఇలా ఉన్నాయని తెలుసుకోవడానికి మనకి చరిత్ర ఎంతగానో ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. వెన్ వి లివ్ ఇన్ ఎ సొసైటీ వీ బికమ్ యూజ్ టు ద వరల్డ్ అరౌండ్ అస్. మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం దానిలో మనల్ని ఇనుమడింపు చేసుకుంటాం, అవునా కదా. వీ బిగిన్ టు టేక్ దట్ వరల్డ్ ఫర్ గ్రాంటెడ్. మన చుట్టూ ఉన్నటువంటి వాటిని, మన ఎన్విరాన్మెంట్ని మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫ్యాన్ కింద కూర్చుని ఉండొచ్చు, మీరు ఒక ఏసీ కింద కూర్చొని ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక చైర్ మీద కూర్చొని ఈ క్లాస్ అనేటటువంటిది వింటుండొచ్చు, లేకపోతే ఒక మొబైల్ ఏదైతే ఉంటుందో ఒక మొబైల్ని పట్టుకొని ఈ క్లాస్ అనేటటువంటిది మొబైల్ ద్వారా వినొచ్చు, లేకపోతే ఒక ల్యాప్టాప్ ద్వారా వినొచ్చు. ఎప్పుడైనా ఇవి ఎలా ఆవిర్భవించాయి, ఇవన్నీ ప్రస్తుత సమాజంలోకి ఎలా అడుగుపెట్టాయి? సపోజ్ వీఆర్ ఎంజాయింగ్ డిఫరెంట్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ అనేటటువంటిది మనం ఇది చేస్తాం, డిఫరెంట్ ఫ్రీడమ్స్ అనేటటువంటి మనం ఎంజాయ్ చేస్తాం. మరి మనం అవి గ్రాంటెడ్గా తీసుకుంటాం. అవన్నీ ఎలా వచ్చినాయి అసలు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచించడం అనేది జరగదు. We forget that life was not always the way we see it. ప్రస్తుతం మనకి లైఫ్ ఎలా ఉందో, మన జీవితం ఎలా ఉందో ఎప్పుడు అలాగే ఉండేదని మనం అనుకుంటాం. గతంలో కూడా అలాగే ఉండేదని మనం నమ్ముతాం. కెన్ యూ ఫర్ ఇన్స్టెన్స్ ఇమేజిన్ ఏ లైఫ్ వితౌట్ ఫైర్? అసలు ఫైర్, నిప్పు లేనటువంటి జీవితాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఊహించుకోగలరా? అసలు నిప్పు లేకపోతే మనం అసలు వండిన ఫుడ్ని మనం తినగలుగుతామా? తినలేం కదా. చూడండి, నిప్పు లేని జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచించండి. కెన్ యూ థింక్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ టు లివ్ ఇన్ ఎ సొసైటీ వేర్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ వాజ్ అన్నోన్? సో పంటలు పండించడం తెలియనటువంటి కాలం అంటూ ఒకటి ఉంది అంటే మీరు నమ్ముతారా? అలాంటి జీవితం ఉందండి మీకు తెలుసా? ఆర్ వాట్ ఇట్ వాజ్ టు లివ్ అట్ ఎ టైమ్ వెన్ రోడ్స్ అండ్ రైల్వేస్ డిడెంట్ ఎగ్జిస్ట్. రోడ్లు కానీ రైల్వే లైన్లు కానీ లేనటువంటి ప్రపంచం ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు అలాంటి జీవితం ఉండేదంటే నమ్ముతారా? కాలినడకన మనుషులు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళంటే మీకు నమ్మశక్యంగా ఉందా? అండ్ ఎట్ పీపుల్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్. అవన్నీ లేకపోయినా పీపుల్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆన్ బేర్ ఫుట్ నడుస్తూ వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఓకేనా. హిస్టరీ కెన్ టేక్ అస్ ఇన్ టు దిస్ పాస్. హిస్టరీ, చరిత్ర ఏదైతే ఉందో ఇటువంటి మనకు తెలియనటువంటి, మనం ఎప్పుడూ చూడనటువంటి ఈ ప్రపంచాలను మనకు పరిచయం చేస్తుంది. గత జీవితాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ బతుకు చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మన కంటి ముందు నిలబడుతుంది చరిత్ర అనేటటువంటి ఈ సబ్జెక్ట్. హిస్టరీ ఇన్ ది సెన్స్ ఇస్ అన్ అడ్వెంచర్. ఆఫ్ కోర్స్ హిస్టరీ అనేటటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి ఒక జర్నీ. ఇట్స్ ఎ జర్నీ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. మనల్ని గడిచిన కాలాలకి విసిరేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జర్నీ, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణమే చరిత్ర. ఇట్ ట్రాన్స్పోర్ట్స్ అస్ ఇంటూ ఎనదర్ వరల్డ్. మనది కానటువంటి, మనం చూడనటువంటి, మనకి అసలు తెలియనటువంటి, మనం ఊహించలేనటువంటి ప్రపంచాలకి మనల్ని విసిరేస్తుంది చరిత్ర. ఎనదర్ ఏజ్ ఇన్ విచ్ పీపుల్ లివ్ డిఫరెంట్లీ. చరిత్ర అదే కాదు, మనది కానటువంటి వేరే టైం పీరియడ్ కూడా మనల్ని తీసుకెళ్తుంది చరిత్ర. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ అడ్వెంచరస్ జర్నీ. ఇట్స్ రోలర్ కోస్టర్ జర్నీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. their economy and society, their beliefs, faiths, their clothes, food, their settlements and buildings, their arts and crafts, everything was different. ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదమ్మా, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వేరేగా ఉండేది. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం? క్యాష్ వాడతాం, కాయిన్స్ వాడతాం. ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది, వస్తు మార్పిడి విధానం అనేటువంటిది ఉండేది. ఒకప్పుడు సొసైటీ, సమాజం అనేటువంటిది వేరేగా ఉండేది. వాళ్ళ బిలీవ్స్ అండ్ ఫెయిత్స్ వేరేగా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి సతీ సిస్టమ్, సతీ సహగమనం అనేటటువంటి ఒక ప్రాక్టీస్ ఉండేది. భర్త చనిపోతే చితిలోకి భార్యను నెట్టేసేటటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రాక్టీస్ ఒకటి ఉండేది ఒకప్పుడు. అంటే నమ్ముతారా? దేర్ క్లోత్స్ వర్ డిఫరెంట్, వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు డిఫరెంట్, వాళ్ళు తినేటటువంటి ఫుడ్ డిఫరెంట్, దేర్ సెటిల్మెంట్స్ అండ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డిఫరెంట్, దేర్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్. ఎవ్రీథింగ్ మనకు ఉన్నటువంటి ప్రస్తుత సమాజం ఏదైతే ఉందో దానికి కంప్లీట్గా వేరుగా వాళ్ళు బతకడం అనేది జరిగేది. హిస్టరీ కెన్ ఓపెన్ డోర్స్ ఇన్ టు సచ్ వరల్డ్స్. అలాంటి ప్రపంచాలని మనల్ని తీసుకెళ్తుంది, అలాంటి ప్రపంచాలని మనకు పరిచయం చేస్తుంది హిస్టరీ. అర్థమైందా? You may shrug your shoulders and say, why should we bother about our past? ఓకే, చరిత్ర గతం గురించి మాట్లాడుతుంది, గడిచిన సంఘటనల గురించి మాట్లాడుతుంది, కరెక్టే. మరి గతం గురించి తెలుసుకుంటే నాకేంటి వస్తుందా?
పాస్ట్ దట్ హ్యావ్ గాన్ బై, గడిచినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో ఒకప్పుడు జీవితాలు తెలుసుకుంటే నాకేం ఒరుగుతుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. బట్ హిస్టరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద పాస్ట్. గుర్తుపెట్టుకోండి, గతం గురించి మాత్రమే హిస్టరీ గతం గురించి మాట్లాడుతుంది, కరెక్టే, గతం గురించి మాత్రమే మాట్లాడదు. ఇట్ ఈస్ అబౌట్ ద ప్రెజెంట్ యాజ్ వెల్. వర్తమానం గురించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చెప్తుంది. ద సొసైటీ వి లివ్ ఇన్ హ్యాస్ బీన్ ఫ్యాషన్డ్ బై దోస్ హూ కేమ్ బిఫోర్ అజ్. సో ఇప్పుడున్నటువంటి సమాజాన్ని, మన కల్చర్ని, మన వే ఆఫ్ లైఫ్ని, మనం చేసుకునేటటువంటి పండగలని, మన యొక్క ఆలోచనల్ని, వీటన్నింటినీ ఏవి ప్రభావితం చేసినాయి? ఒకప్పుడు మన ముందు బతికినటువంటి వాళ్ళు జీవన విధానం, ప్రస్తుత జీవన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ద జాయ్స్ అండ్ సారోస్ ఆఫ్ దేర్ డైలీ లైఫ్స్, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఆనందపడినటువంటి ఆనంద క్షణాలు, వాళ్ళ బాధలు, కన్నీళ్ళు, దేర్ అటెంప్ట్ టు గ్రాపిల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దర్ టైం, వాళ్ళ కాలంలో వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి వాళ్ళు చేసినటువంటి కృషి, దేర్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్, వాళ్ళు కనుగొన్నటువంటి వేరు డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ స్లోలీ ట్రాన్స్ఫార్మ్ హ్యూమన్ సొసైటీస్. వీటన్నింటి కారణంగానే మానవ సమాజాలు అనేటువంటివి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఎవాల్వ్ అవుతూ రావడం అనేది జరిగింది. దీస్ చేంజెస్ వర్ ఆఫెన్ సో గ్రాడ్యువల్. ఈ చేంజెస్ సిగ్నిఫికెంట్గా రాలా, అంటే ఈరోజు ఒకలాగా రేపు పొద్దున వెంటనే సమాజం మారిపోవడం అలా రాలా. గ్రాడ్యువల్గా స్లోగా సమాజాలు మారుతూ రావడం అనేది జరిగింది. సో సీమింగ్లీ స్మాల్ దట్ దేర్ ఇంపాక్ట్ వాజ్ నాట్ నోటీస్ బై పీపుల్ అట్ దట్ టైమ్. సమాజం మారుతుంది అని చెప్పి వాళ్ళకు నోటీస్ చేయకపోవచ్చు, బట్ సమాజం చాలా స్లోగా మారుతూ వచ్చిందంట. ఓన్లీ లేటర్ వెన్ వి రిటర్న్ టు ద పాస్ట్, మనం గతాన్ని తిరగేస్తేనే, గతాన్ని చూస్తేనే, వెన్ వి స్టడీ హిస్టరీ, చరిత్రను చదివితేనే కెన్ వి బిగిన్ టు సీ హౌ దీస్ చేంజెస్ హ్యాపెండ్. సో మనకి ఎప్పుడు ఈ మార్పులు అనేవి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయని మనకి ఎప్పుడు తెలుస్తుంది? చరిత్రను చదవడం ద్వారా తెలుస్తుంది, గత జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా తెలుస్తుంది. అండ్ వీ కెన్ అబ్జర్వ్ దేర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. అండ్ వాటి యొక్క ఎఫెక్ట్, ఆ చేంజెస్ యొక్క ఎఫెక్ట్ ప్రజెంట్ సొసైటీలో ఎలా ఉంది, మన జీవితాల మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. బై రీడింగ్ హిస్టరీ, చరిత్రను చదువుకోవడం ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ హౌ ద మోడర్న్ వరల్డ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఓవర్ లాంగ్ సెంచురీస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ మోడర్న్ వరల్డ్, ఈ నవీన సమాజము, ప్రపంచం ఏదైతే ఉందో అది ఎలా ఆవిర్భవించడం అనేది జరిగింది, అది ఎలా ఎమర్జ్ అవ్వడం అనేటటువంటి, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రస్తుత సమాజం ఇప్పటిలాగే ఎందుకుంది, వేరేలాగా ఎందుకు లేదు? ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే మనం చరిత్రను చదువుకోవాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద బుక్ దట్ యూ విల్ స్టడీ దిస్ ఇయర్ విల్ టేక్ యూ బ్యాక్ టు అవర్ ఏన్షియంట్ పాస్ట్. 6th క్లాస్లో మనం చదువుకున్నటువంటి ఎన్సీఆర్టీ బుక్ మనకేం చెప్తుంది? ప్రాచీన కాలం నాటి జీవితం ఏదైతే ఉంటుందో దాన్ని పరిచయం చేస్తుంది. ఓవర్ ద నెక్స్ట్ 2 years, అంటే 7th 8th అలా వెళ్ళేటప్పటికి యూ విల్ కంటిన్యూ యువర్ జర్నీ త్రూ ద హిస్టరీ ఆఫ్ సబ్సిక్వెంట్ పీరియడ్స్. తర్వాత సమాజాలు, మిడివల్ టైమ్స్, మోడర్న్ టైమ్స్, వీటి గురించి మనకి పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ బుక్, ఈ పుస్తకంలో యూ విల్ రీడ్ నాట్ జస్ట్ అబౌట్ ద కింగ్స్ అండ్ క్వీన్స్ హూ లివ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ట్రస్ట్ మీ, హిస్టరీతో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే హిస్టరీ ఈజ్ వెరీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. సబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటంటే బయాస్డ్ అని చెప్పి అర్థం. మీరు ఎప్పుడైనా హిస్టరీ బుక్ ముందు ఎప్పుడైనా తిరిగేస్తే హిస్టరీలో చాలా వరకు ఎవరి గురించి మాట్లాడతారు? రాజుల గురించి, రాణుల గురించి, రాజులు చేసేటటువంటి యుద్ధాల గురించి, మంత్రుల గురించి, సేనాపతుల గురించి, రాజులు వేసేటటువంటి ఇన్స్క్రిప్షన్స్ గురించి. సో ఎలీట్ పీపుల్, ఉన్నత వర్గాల వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? ఎవరైనా కామనర్స్ ఎలా బతికేవాళ్ళు, సామాన్య ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఉమెన్, మహిళలు ఎలా ఉండేవాళ్ళు, శూద్రులు ఎలా ఉండేవాళ్ళు, లేకపోతే వ్యవసాయదారుడు ఎలా ఉండేవాళ్ళు, ఏ పుస్తకమైనా చెప్తుందా? చెప్పదు. హిస్టరీ ఈజ్ వెరీ బయాస్డ్ టువర్డ్స్ దిస్ క్వీన్స్, దేర్ కాన్క్వెస్ట్, దేర్ వార్స్ and most important events wherein these elite people were involved. అర్థమైందా? హిస్టరీ అనేటటువంటిది మేజర్ ప్రాబ్లమ్ విత్ హిస్టరీ ఏంటంటే హిస్టరీ ఈజ్ వెరీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. ఓకేనా? రైట్. మరి ఈ పుస్తకంలో అంట మన కింగ్స్ అండ్ క్వీన్స్ గురించి మాత్రమే తెలుసుకోమంట, అండ్ అబౌట్ దర్ కాన్క్వెస్ట్ అండ్ పాలసీస్ గురించి మాత్రమే తెలుసుకోమంట. వాళ్ళు యుద్ధాలు కానీ లేకపోతే వాళ్ళు గెలుపు ఓటముల గురించి మాత్రమే తెలుసుకోమంట. యూ విల్ లెర్న్ అబౌట్ హంటర్స్ అండ్ పీజెంట్స్. ఒకప్పుడు వేటాడేటటువంటి పీపుల్ ఉండేవాళ్ళు, హంటర్స్, స్కిల్డ్ గ్యాదర్స్, ఫుడ్ గ్యాదర్స్ ఉండేవాళ్ళు. తర్వాత కల్టివేషన్ అనేటటువంటి అగ్రికల్చర్ మొదలైన తర్వాత పీజెంట్స్ ఎవరైతే ఉంటారో రైతులు రావడం అనేది జరిగింది. తర్వాత ఆర్ట్ అనేటటువంటిది డెవలప్ అయిన తర్వాత క్రాఫ్ట్స్ అనేటటువంటివి వచ్చినాయి. అండ్ ట్రేడర్స్, ట్రేడ్ అనేటటువంటిది డెవలప్ అయిన తర్వాత మర్చెంట్స్, ట్రేడర్స్ క్లాస్ ఏదైతే ఉందో డెవలప్ అవ్వడం అనేది జరిగింది. వీళ్ళందరి గురించి మనం మాట్లాడతాం. యూ విల్ సీ హౌ ఫైర్ కేమ్ టు బి యూజ్డ్. సో నిప్పు ఏదైతే ఉంటుందో దాన్ని అది ఎలా కనుగొనబడిందో మనం మాట్లాడతాం. ఏ విధంగా కనుగొనబడిందో మనం తెలుసుకుంటాం. ఐరన్ టూల్స్ ఎలా డిస్కవర్ అయినాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. హౌ వీట్ అండ్ రైస్ బిగెన్ టు బి కల్టివేటెడ్. వీట్ అండ్ రైస్ ఏదైతే ఉంటుందో ఎలా కల్టివేట్ అవ్వబడింది అని తెలుసుకుంటాం. ఎర్లీ అగ్రికల్చర్, ఎర్లీ
కల్టివేషన్ గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. అండ్ విలేజెస్ అండ్ టౌన్స్ ఎలా డెవలప్ అయినాయో మనం మాట్లాడతాం. మెల్లమెల్లగా గ్రామాలు ఎలా ఏర్పడ్డాయి, తర్వాత జనపదాలు ఎలా ఏర్పడ్డాయి, తర్వాత టౌన్స్ అండ్ సిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎలా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో స్లోగా మనం చక్కగా ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటాం. యూ విల్ రీడ్ అబౌట్ పిల్గ్రిమ్స్ అండ్ సెయింట్స్. సో డిఫరెంట్ యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. వేరు సో దేవాలయాలు కానీ, లేకపోతే బుద్ధిస్ట్ విహారాస్, చైత్యాస్ ఏవైతే ఉంటాయి వాటిని విజిట్ చేసినటువంటి వాళ్ళు కానీ, ఆరామాలు ఏవైతే ఉంటాయి, జైన ఆరామాలు ఏవైతే ఉంటాయి వాటిని విజిట్ చేసినటువంటి సెయింట్స్ గురించి మనం మాట్లాడతాం. వాళ్ళ బిల్డింగ్స్ ఎలా ఉండేవి, వాళ్ళ పెయింటింగ్స్ అనేటటువంటివి ఎలా ఉండేవి, వాళ్ళ యొక్క మతాలు ఎలా ఉండేవి, రిలీజియన్స్, వాళ్ళ యొక్క బిలీవ్స్ అనేటటువంటివి ఎలా ఉండేవి, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాయి సమాజం అనేటటువంటిది ఎవాల్వ్ అవుతున్నప్పుడు అనేటటువంటి విషయాలు మనం డిస్కస్ చేస్తాం. యూ విల్ ఫైండ్ అవుట్ దట్ హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గ్రేట్ మ్యాన్. గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అనేటటువంటిది గొప్ప ఎలీట్ ఉన్నత వర్గాలకు మాత్రమే సంబంధించినటువంటి బాడీ ఆఫ్ నాలెడ్జ్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద లైవ్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్డినరీ ఉమెన్, మెన్ అండ్ చిల్డ్రన్. సామాన్య మనుషులు, సామాన్యమైనటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ జీవితాలను కూడా రిఫ్లెక్ట్ చేసేటటువంటిది చరిత్ర. హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ పొలిటికల్ ఈవెంట్స్, ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద సొసైటీ. సో పొలిటికల్ ఈవెంట్స్ అంటే యుద్ధాలు ఎలా జరిగినాయి, ఏ రాజు తర్వాత వచ్చారు, ఏ రాజు ఎలా పరిపాలించారు, వాళ్ళ యొక్క పాలసీస్ ఏంటి, అదొక్కటే మనం మాట్లాడడం. అప్పటి సమాజాలు ఎలా ఉండేవి, అప్పుడు ఆర్ట్ ఎలా ఉండేది, అప్పటి జీవితాలు అనేటటువంటివి ఎలా ఉండేవి, అప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఎలా ఉండేది, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా మనం చాలా చక్కగా చరిత్ర అనేటటువంటి చెప్తుంది. మనం చరిత్ర నుంచి నేర్చుకోవచ్చు. ద బుక్ విల్ ఆల్సో హెల్ప్ యూ అండర్స్టాండ్ హౌ హిస్టారియన్స్ కమ్ టు నో అబౌట్ ద పాస్ట్. సో చరిత్రకారులు మరి హిస్టరీ పాస్ట్ని చెప్తుంది, గతాన్ని చెప్తుంది. మరి ఈ చరిత్రను అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు ఈ గతం గురించి ఎలా తెలుసుకున్నారు? జస్ట్ ఏదో వేగ్గా ఇలా ఉండేదని అనుకున్నారా? లేకపోతే డిడ్ దే యూజ్ ఎనీ సోర్సెస్ టు రీకన్స్ట్రక్ట్ ద హిస్టరీ? చరిత్రను రీకన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు ఏమైనా సోర్సెస్ ఏమైనా వాడారా, ఆధారాలు ఏమైనా వాడారా? అది కూడా మనం తెలుసుకుంటాం. సమ్ వాట్ లైక్ డిటెక్టివ్స్, హిస్టారియన్స్ ఒక డిటెక్టివ్స్ లాగా historians follow clues and traces left by people who lived in the past. సో గతంలో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, గతంలో బతికినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలినటువంటి చిన్న చిన్న క్లూస్, చిన్న చిన్న ట్రేసెస్, అంటే వాళ్ళు వదిలినటువంటి విడిచిపెట్టినటువంటి ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాయిన్స్ కానీ, అప్పటి బిల్డింగ్స్ కానీ, స్ట్రక్చర్ కానీ, సో ప్లాన్స్, బోన్స్, రిటర్న్ మెటీరియల్స్, ఆర్నమెంట్స్, ఇవన్నిటిని ఉపయోగించుకొని అప్పటి సొసైటీని, అప్పటి జీవితాలని హిస్టారియన్స్, ఆ గత జీవితాన్ని హిస్టారియన్స్ ఏం చేయగలిగారు? బిట్ బై బిట్ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఎవ్రీథింగ్ దట్ సర్వైవ్స్ ఫ్రమ్ ఎర్లియర్ టైమ్స్, దట్ ఈస్ స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, రాతి పనిముట్లు కానీ, ట్రేసెస్ ఆఫ్ ప్లాంట్స్, మొక్కలు ఏవైతే ఉంటాయి, మొక్కలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, బోన్స్, ఎముకలు, రిటర్న్ మెటీరియల్ అండ్ పిక్చర్స్, లిటరరీ సోర్సెస్లో మనం తీసుకుంటే వేదాలు కానీ, ఉపవేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాంగాలు కానీ, బ్రాహ్మణాలు కానీ, సంహితాలు కానీ, లేకపోతే మనకి త్రిపీటకాస్, బుద్ధిస్ట్ టెక్స్ట్ కానీ, లేకపోతే బౌద్ధ జాతక కథలు కానీ, లేకపోతే జైన్స్ యొక్క ద్వాదశాంగాస్ ఏవైతే ఉంటాయి, ఇవన్నీ లిటరరీ వర్క్స్ అనమాట. అండ్ కౌటిల్యు రాసినటువంటి అర్థశాస్త్ర కానీ, లేకపోతే మనకి కాళిదాసు రాసినటువంటి మాలవికాగ్నిమిత్రం కానీ, సో పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి కానీ, ఇవన్నీ అప్పటి సమాజాల గురించి మనకి ఎంతో కొంత రివీల్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్నమెంట్స్, అప్పుడు ఆభరణాల గురించి కానీ, అప్పుడు ఇంప్లిమెంట్స్, అప్పుడు పనిముట్లు అండ్ ఇన్స్క్రిప్షన్స్, అప్పుడు రాజులు వేయించినటువంటి శాసనాలు, కాయిన్స్, నాణ్యాలు, బిల్డింగ్స్, స్ట్రక్చరు, పాట్స్, ప్యాన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. అప్పటి పీపుల్, గతంలో బతికినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కోసం విడిచిపెట్టినటువంటి, వాళ్ళు వదిలినటువంటి ప్రతి క్లూని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామమ్మా, అప్పటి చరిత్రని, అప్పటి కాలాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. హిస్టారియన్స్ దట్ కెన్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ ద పాస్ట్, ఎవ్రీథింగ్ కెన్ టెల్ అస్ సంథింగ్ అబౌట్ ద పాస్ట్. ఇవన్నీ మనకి గతం గురించి ఎంతో కొంత ఆధారాలు అనేటటువంటివి ఇస్తాయి. హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ స్టడీ దోస్ సోర్సెస్ అండ్ ట్రై అండ్ అండర్స్టాండ్ దెమ్. ఈ సోర్సెస్ని చదవడం ద్వారా హిస్టారియన్స్ అండ్ దాంతోపాటు ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తారు? హిస్టరీని బిట్ బై బిట్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు, చరిత్రను అర్థం చేసుకుంటారు. ఇన్ దిస్ బుక్ యూ విల్ సీ మెనీ ఆఫ్ దిస్ సోర్సెస్ అండ్ ఫైండ్ అవుట్ హౌ హిస్టారియన్స్ స్టడీ దీస్. సో ఇలాంటి చాలా ఆధారాల గురించి మనం మాట్లాడతాము. అండ్ ఈ ఆధారాలను ఉపయోగించుకొని హిస్టారియన్స్ ఎలా రీకన్స్ట్రక్ట్ చేయగలిగారు హిస్టరీని అనేటటువంటి విషయం గురించి కూడా మనం మాట్లాడతాం. బట్ స్టడీయింగ్ హిస్టరీ కెన్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ మోర్ దెన్ ద పాస్ట్. సో గతం కంటే కొద్దిగా ఎక్కువగా బియాండ్ ద పాస్ట్ మనకు చరిత్ర చెప్తుంది. ఇట్ ఎనేబుల్స్ అస్ టు డెవలప్ ఇంపార్టెంట్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్. కొన్ని ముఖ్యమైనటువంటి స్కిల్స్, క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోవడానికి చరిత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. వెన్ వి ట్రై అండ్ ఎంటర్ అనదర్ వరల్డ్, మనం కొత్త ప్రపంచం చరిత్ర ద్వారా, చరిత్ర మనకి ఇట్ ఓపెన్స్ ద డోర్స్ ఫర్ న్యూ వరల్డ్స్, అనదర్ వరల్డ్స్ అని చెప్పాం కదా, అప్పటి జీవితాలు మనం చూడగలమని చెప్పాం కదా. ఎప్పుడైతే మనం వేరే మనది కానటువంటి, మనలా లేనటువంటి సమాజాలను మనం చూస్తామో, వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు డూ దిస్ టు అండర్స్టాండ్ పీపుల్ హూజ్ లైవ్స్ వర్
డిఫరెంట్. సో మనం ఏం అర్థం చేసుకుంటాం, మనది కానటువంటి మన 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 జీవితాల్లో లేనటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, గతంలో బతికినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలని మనం అర్థం చేసుకోవడం మనకు కుదురుతుంది. సో వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎలా కోపప్ చేశారు, ఇలాంటి చాలా విషయాలు ఏవైతే ఉంటాయో మనం తెలుసుకుంటాం. అవన్నీ మనకి ప్రజెంట్ కూడా చాలా ఉపయోగపడతాయి. యాజ్ వి డూ దిస్ వీ ఓపెన్ అప్ అవర్ మైండ్స్ అండ్ బ్రేక్ అవుట్ ఆఫ్ అవర్ స్మాల్ ప్రజెంట్ డే వరల్డ్స్. సో దానివల్ల ఏం జరుగుతుంది, మన మైండ్స్ ఓపెన్ అవుతాయి. సో ప్రజెంట్ డే వరల్డ్ అనేటటువంటిది మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ప్రజెంట్ డే ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి, మనకి పాస్ట్లోనే దొరుకుతాయి. లెట్ మీ గివ్ యూ an example. Suppose ancient India, suppose medieval India, suppose modern India. I have a student named Komalakshita. She is one of my optional students, anthropology student. ikkada chudandi. So ancient India lo there used to be communal clashes between whom? People who followed Brahmanical religion or Vedic religion, పీపుల్ హూ ఫాలోడ్ బుద్ధిజం, పీపుల్ హూ ఫాలోడ్ జైనిజం. వీళ్ళ మధ్య ఉండేమమ్మా క్లాషెస్ అనేటటువంటివి, ఘర్షణలు అనేటటువంటివి ఉండడం జరిగింది. ఓకేనా, ఎప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో అనమాట. ఓకేనా, సో మరి ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి అశోక హ్యాస్ కమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ ధమ్మా. ధమ్మా అనేటటువంటి సిద్ధాంతంతో ముందుకు రావడం అనేది జరిగింది. ధమ్మా ఈజ్ ఎ పాలీ వర్డ్ దట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ the Sanskrit word named dharma. Dharma means virtue. It is not just a policy, but it is actually a code of social conduct. అశోకుడు తన ప్రజలు ఎలా బతకాలని చెప్పి, అశోకుడు తన ప్రజలు ఏ విధంగా బతకాలని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం అనేది జరిగింది. అంటే ఎలా పెద్దల్ని గౌరవించాలని కానీ, అహింసని పాటించాలని కానీ, హింసాత్మక ఘటనలో పాల్గొనకూడదని కానీ, ఇలా అశోకుడు ఈ ధమ్మా పాలసీ ద్వారా చెప్పాడు. సో పరమత సహనం పాటించాలి, మిగిలిన మతాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళతో ఘర్షణ పెట్టుకోకూడదు, వాళ్ళందరినీ దగ్గరగా సామరస్యంగా ఉండాలని చెప్పి అశోకుడు చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ మిడివల్ టైమ్స్కి వద్దాం. మిడివల్ టైమ్స్కి వచ్చేటప్పటికి ఏమైంది, దేర్ వాజ్ సెక్టేరియన్ క్లాషెస్ అనేటటువంటి రావడం అనేది జరిగింది. వేరు రిలీజియన్స్లో డిఫరెంట్ సెక్ట్స్ అనేటటువంటి శాఖలు అనేవి వచ్చినాయి. సపోజ్ హిందూయిజంలో మీరు తీసుకుంటే, హిందూయిజంలో ఏమొచ్చాయి, వైష్ణవిజం కానీ, శైవిజం కానీ ఇవన్నీ వచ్చాయి. ఇస్లాంలో మీరు తీసుకుంటే షియా సున్నీ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. అండ్ అదర్ రిలీజియన్స్ లైక్ బుద్ధిజము, జైనిజము ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. సో ఈ పర్టికులర్ క్లాషెస్ ఏవైతే ఉంటాయో వాటిని, ఇప్పుడు వీళ్ళ మధ్య ఉన్నటువంటి కమ్యూనల్ క్లాషెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి అక్బర్ కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ దినీ ఇలాహి. దినీ ఇలాహి అనేటటువంటి పాలసీని తీసుకొచ్చాడు. దీని ద్వారా కూడా అక్బర్ ఏం చెప్పే ప్రయత్నం చేశాడు, పరమత సహనం ఉండాలి, సో రిలీజియస్ టాలరెన్స్ అనేటటువంటిది ఉండాలి అని చెప్పి బోధించడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు నా స్టూడెంట్ కోమలాక్షిత అనేటటువంటి అమ్మాయి, రేపు పొద్దున అమ్మాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి ఒక సర్వీస్ వచ్చింది అనుకోండి, ఢిల్లీ లాంటి ఏరియా కానీ, ఆగ్రా లాంటి ఏరియాలో అమ్మాయి పోస్ట్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ ఒకవేళ కమ్యూనల్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, మోడర్న్ వరల్డ్ కూడా కమ్యూనల్ క్లాసెస్ ఉన్నాయా లేదా, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి మధ్య కమ్యూనల్ క్లాసెస్ జరుగుతున్నాయి లేదా. మరి ఈ అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్గా పోస్ట్ అయితే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడడానికి కమ్యూనల్ క్లాషెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిజాల్వ్ చేయడానికి ఆవిడకి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందమ్మా, పాస్ట్లో దొరకడం అనేది జరుగుతుంది. షీ కెన్ క్విక్లీ గో విత్ ద పాలసీ ఆఫ్ అశోక, షీ కెన్ క్విక్లీ గో విత్ ద పాలసీ ఆఫ్ అక్బర్, ఇజంట్ ఇట్. సో ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి గతము ఆర్ పాస్ట్ ఆర్ చరిత్ర ఏదైతే ఉంటుందో అది మనకి ఆన్సర్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో చరిత్ర ఎలా ఉపయోగపడుతుందో ప్రజెంట్ డే వరల్డ్కి కూడా సో ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. వి బిగిన్ టు సీ హౌ అదర్ పీపుల్ మే థింక్ అండ్ యాక్ట్. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తే మనం ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళం, అప్పటి పీపుల్ ఎలా రియాక్ట్ అయ్యారు, మనం ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. దిస్ కెన్ బికమ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ఎన్రిచెస్ అస్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. మనకి ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. సో అది మనకి చాలా జీవితంలో చాలా రకాలుగా అది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ యూ ష్రగ్ యువర్ షోల్డర్స్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ క్వశ్చన్, డూ యూ వాంట్ టు నో హూ ఐ యామ్? నువ్వెవరో నీకు తెలుసుకోవాలనుందా? డూ యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ దిస్ సొసైటీ వర్క్? ఈ సమాజం అనేటటువంటిది ఎలా పనిచేస్తుందో నీకు తెలుసుకోవాలనుందా? వై దిస్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, వై దిస్ కైండ్ ఆఫ్ మ్యారేజ్, వై దిస్ రిచువల్స్, రైట్స్, వై దీస్ మెనీ రిలీజియన్స్, ఇవన్నీ నీకు తెలుసుకోవాలనుందా? డూ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ ఇన్ విచ్ ఐ లివ్? సో నువ్వు బతుకుతున్నటువంటి సమాజం అనేటటువంటిది, బతుకుతున్నటువంటి ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నావా? ఇఫ్ యూ డూ, నిజంగా నీకు ఇవన్నీ ఉంటే, ఈ ఆకాంక్ష అనేది ఉంటే,
దెన్ యూ విల్ నీడ్ టు నో హౌ అవర్ సొసైటీస్ హ్యావ్ ఎవాల్వ్డ్. సో నువ్వు తప్పకుండా ఏం తెలుసుకోవాలి, ప్రస్తుత సమాజం అనేటటువంటిది ఎలా ఎవాల్వ్ అయ్యి ఇక్కడ ఈ స్థాయికి వచ్చిందో మనం తెలుసుకోవాలి. అండ్ హౌ అవర్ పాస్ హ్యావ్ షేప్ ద ప్రెజెంట్, మన గతం అనేటటువంటిది మన ప్రస్తుతాన్ని, మన వర్తమానాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేటటువంటి విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్, నువ్వు ఎవరో నీకు తెలుసుకోవాలనుకుంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ హౌ దిస్ సొసైటీ వర్క్స్, సమాజం ఎలా పనిచేస్తుందో నీకు తెలుసుకోవాలంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ ఇన్ విచ్ యూ లివ్, నువ్వు బతుకుతున్నటువంటి ఈ ప్రపంచం గురించి కూలంకషంగా కాంప్రహెన్సివ్గా నువ్వు అర్థం చేసుకోవాలి అంటే నువ్వేం చేయాలి, తప్పకుండా చరిత్రను చదవాలి, తప్పకుండా మన గతాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీ. సో దిస్ పర్టిక్యులర్ క్లాస్ ఫార్మ్స్ ద బెడ్ రాక్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ హిస్టరీ అమ్మ. నేను మామూలుగా రెగ్యులర్ హిస్టరీ సెషన్స్ తీసుకున్నా ఫస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీతోనే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎన్సీఆర్టీ 6th హిస్టరీ చాప్టర్ 1 డిస్కస్ చేద్దాం. చక్కగా క్లాసెస్ ఫాలో అవ్వండి, మీకు కాంప్రహెన్సివ్గా వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా వాల్యూ అడిషన్ అనేటువంటిది ఉంటుంది. రైట్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.